నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ మేడ్చల్ జిల్లాలో దారుణం. గర్భవతైన భార్యను చంపి ముక్కలు చేసిన భర్త. అమరావతి పనుల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ కేంద్రం. సిఆర్డీఏ కార్యాలయం కింద అంతస్తులో ఏర్పాటు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 10 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. అనంతపురం జిల్లా బూదగవి సమీపంలో డీసీఎం బోల్తా. కారును తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన వాహనం. ఉత్తరప్రదేశ్లోని పిలిభీత్లో రోడ్డు ప్రమాదం. కారు టెంపో ఢీకొని 5గురు దుర్మరణం. తెలంగాణ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను అతి కిరాతకంగా చంపాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడిపల్లిలో స్వాతి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం నిందితుడు భర్త మహేందర్ రెడ్డి పోలీసు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఎక్కడైతే స్వాతి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఎక్కడైతే పార్వతీపురం మూసీ నదిలో పాడివేసిన ఘటన స్థలానికి పోలీసులు, తర్వాత క్లూస్ టీమ్స్, డిఆర్ఎఫ్, ఫోరెన్సిక్స్ టీము బృందాలు అందరూ కూడా ఘటన స్థలానికి ఎక్కడైతే పాడివేసిన ఘటన స్థలానికి చేరుకొని తర్వాత అక్కడ మృతదేహాలకు సంబంధించి కూడా విభాగాల కోసం చెప్పి పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మొత్తం ఉదయం 6 గంటల నుంచి కూడా ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాలతో కానీ తర్వాత డిఆర్ఎఫ్ అధికారుల సిబ్బంది సాయంతో కూడా ఈ గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. నిన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో అతను హత్య చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. తర్వాత ఇక్కడికి హత్య చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారంతో కూడా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఘటన స్థలానికి కొంత మహేందర్ రెడ్డి బంధువు అయినా బావ అయినా అతని సమాచారంతో కూడా అతను నేరుగా అక్కడ మహేందర్ రెడ్డి స్వాతి నివసిస్తున్న నివాసం దగ్గరికి వచ్చి తర్వాత అతన్ని ప్రశ్నించగా తను హత్య చేసినట్లు కూడా వారి బంధువుకు చెప్పినట్టు తెలుస్తుంది. వెంటనే పోలీసులకు సమాచారంతో కూడా సమాచారంతో కూడా ఘటన స్థలానికి చేరుకొని అతన్ని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం అదుపులో తీసుకున్న పోలీసులు నిన్న రాత్రి అదుపులో తీసుకున్న తర్వాత ఘటన ఎక్కడైతే రూమ్లో స్వాతిని హత్య చేసి విభాగాలు ఎక్కడైతే కట్ చేయడం జరిగిందో అక్కడ క్లూస్ టీమ్స్ ఆయనతో కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. మహేందర్ రెడ్డి స్వాతి కొన్ని రోజుల నుంచి కూడా మేడిపల్లిలోని తను నివసిస్తున్న ఇంటికి గత నెల రోజుల కిందనే వచ్చినట్లు కూడా స్థానికులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇరువులు కూడా అంటే ఎవరితోనూ కూడా స్థానికంగా ఉన్న వారితో కూడా మహేందర్ రెడ్డి ఎవరితో మాట్లాడకపోవడంతో కూడా మాట్లాడకుండా కేవలం తన పని తను మాత్రమే చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడికి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ తర్వాత ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే స్వాతి తర్వాత మహేందర్ రెడ్డి కూడా వికారాబాద్ జిల్లా కామారెడ్డి పాలెకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించి తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా స్వాతి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు సమాచారంతో కూడా ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు అయితే మరి కాసేపట్లో కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నట్టు తెలిసింది. అయితే వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నట్లు కూడా ఆ పోలీసులు దర్యాప్తులో తేలడం జరిగింది. గత 2 సంవత్సరాల కింద వీళ్ళ పెళ్లి అయినట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకే ఊరు ఒకే ఇంటి పక్కల ఉండడంతో కూడా వారు అక్కడే ఉంటే వారికి పరువు పోతుందన్న ఒక అనుమానం ఇటు తల్లిదండ్రులు కూడా భావించినప్పటికీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి జీవించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడికి హైదరాబాద్కి చేరుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు సంవత్సరం పాటు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొన్ని రోజులు గొడవలు ఇద్దరు కూడా భార్య భర్తల మధ్య కూడా గొడవలు జరిగినట్లు అయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. అక్కడ గొడవలు జరిగిన తర్వాత ఇద్దరు కూడా తిరిగి వారి గ్రామంకి వెళ్ళి తర్వాత పెద్దల సమక్షంలో కూడా ఆ గొడవలకు సంబంధించి కూడా సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి చేరుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికే
ఈ ఘటన పైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి పూర్తిగా ఈ వివరాలు ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. కానీ మహేందర్ రెడ్డి ఇంత క్రూరంగా హత్య చేయడంతో కూడా వారికి ఆ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుసుకున్న తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎవరైతే మృతురాలు ఉందో ఆమె 5 నెలల గర్భవతిగా ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అతన్ని అదుపులో తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అతను హత్య చేసిన సంబంధించిన అంటే ఏ విధంగా విడిభాగాలు మృతదేహాన్ని విడిభాగాలు చేయడం జరిగింది, ఆ విడిభాగాలకు సంబంధించి కూడా ఎక్కడ పాడివేసినని కూడా పూర్తి వివరాలు పోలీసు అధికారులు అయితే సేకరించారు. ఘటన స్థలానికి తీసుకువచ్చి నిందితుని ఘటన స్థలానికి తీసుకువచ్చి ఎక్కడైతే పాడివేయడం జరిగిందో అక్కడ తీసుకువచ్చి తర్వాత ఆధారాలు సేకరించిన ప్రస్తుతం క్లూస్ టీమ్స్ కానీ తర్వాత ఫోరెన్సిక్ సిబ్బందితో కూడా ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. అయినప్పటికీ విడిభాగాలు కేవలం బాడీ మాత్రమే దొరికింది జరిగింది. కాళ్ళు తర్వాత ముఖం సంబంధించి కూడా భాగాలకు సంబంధించి కూడా పోలీసులకు లభ్యం కాలేదని చెప్పి కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ గాలింపు చర్యలు ఎక్కడైతే స్వాధీనం చేసుకున్న వాటిని ఇటు ఆసుపత్రికి తరలించి తర్వాత వాటి యొక్క ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులకు అప్పగికి సంబంధించి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ దీంట్లో ఇంత క్రూరంగా ఈ విధంగా హత్య చేయడానికి గల కారణాలు కానీ తర్వాత ఎందుకు హత్య చేయాల్సిన అవసరం వచ్చింది దానిపైన కూడా పూర్తి వివరాలు అయితే పోలీసు అధికారులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా వారి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అయితే వారి స్థానికంగా ఉన్న గ్రామంలో ప్రస్తుతం అయితే వారి విషాద ఛాయలు అయితే అలుపుకునే జరిగింది. ఈ అతను హత్య చేసిన ఎక్కడైతే ఆధారాలు కానీ తర్వాత వాటికి సంబంధించి కూడా ఏవైతే కట్టరు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతంలో యూట్యూబర్ గల్లంతయ్యాడు. ఒడిశాలోని బరంపురానికి చెందిన సాగర్ కుండు యూట్యూబ్ మిత్రుడితో కలిసి డ్యాం వద్దకు వెళ్లాడు. జలాశయం నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ప్రవాహంలో చిక్కుకుపోయాడు. స్థానికులు తాళ్లతో బయటకు లాగడానికి ప్రయత్నించినప్పటికీ వరద ఉధృతికి యూట్యూబర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో డీసీఎం వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. కర్ణాటక చిక్బలాపూర్ నుంచి సిరుగుప్పకు జనరల్ స్టోర్ సరుకులు తరలిస్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో వాహనంలోని సరుకులన్నీ కింద పడిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి జస్టిస్ నగేష్ భీమపాక స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన జస్టిస్ నగేష్ భీమపాక స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున సాగుతున్న ఈ పనుల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్ను సిఆర్డీఏ ఏర్పాటు చేస్తుంది. పనులు సరైన సమయంలో పూర్తయ్యేలా చూసేందుకు ఈ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. దాదాపు 50,000 కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించడంతో ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున సాగుతోన్న పనుల సక్రమ పర్యవేక్షణకు సిఆర్డీఏ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న సిఆర్డీఏ నూతన కార్యాలయంలోని కింది అంతస్తులో ఇది రానుంది. దీనికి ఆసక్తి గల సంస్థల నుంచి సిఆర్డీఏ ఆర్ఎఫ్పి పిలిచింది. ఎంపికైన సంస్థ కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణంలో సాంకేతిక తోడ్పాటు, నిర్వహణను చూడాల్సి ఉంటుంది.
సిఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రాజధానిలో రహదారులు, భవనాలు, వరద నీటి నిర్వహణ, రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన, పచ్చదనం అభివృద్ధి తదితర పనులు సాగుతున్నాయి. ఒకేసారి భారీ ఎత్తున జరుగుతున్న పనులు సరైన సమయంలో పూర్తయ్యేలా చూసేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అంశాల వారీగా ప్రత్యేకంగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించనున్నారు. పనులు జరుగుతోన్న ప్రాంతాల్లో నాణ్యమైన చిత్రాలు అందించే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. వీటి నుంచి వచ్చే దృశ్యాలను సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. వీటితో పాటు ఎంచుకున్న పని ప్రాంతాన్ని 360 డిగ్రీల్లో పరిశీలించేందుకు డ్రోన్ల సాయం తీసుకోనున్నారు. ఇవి చిత్రీకరించే దృశ్యాలను రియల్ టైం మానిటరింగ్ ద్వారా పరిశీలించనున్నారు. ప్రత్యేక డాష్ బోర్డును నిపుణులతో సిఆర్డీఏ అధికారులు రూపొందిస్తున్నారు. పురపాలక మంత్రి, సిఆర్డీఏ కమిషనర్, ఏడీసీఎల్ సీఎండీ, ఆయా విభాగాధిపతులు, కింది స్థాయి అధికారులకు డాష్ బోర్డులో లాగిన్ అయ్యేలా ఐడి ఇవ్వనున్నారు. ఈ కేంద్రంలో నిరంతరం పనుల తీరు సమీక్షిస్తారు. అధికారులు, గుత్తేదారులు, ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల మధ్య సమన్వయంతో పనుల్లో వేగం, నాణ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. నిరంతరం క్షేత్రం నుంచి వచ్చే ఇన్పుట్స్ తో విశ్లేషణ చేసి పనుల భౌతిక పురోగతి, భద్రతాపరమైన చర్యలు, ఇబ్బందులు వంటి అంశాలపై నిత్యం, వార, పక్ష, నెలవారీ నివేదికలను ఇక్కడి సిబ్బంది తయారు చేస్తారు. రాష్ట్రంలో వినాయక చవితి సందడి మొదలైంది. బొజ్జ గణపయ్యను కొలువు తీర్చేందుకు మండపాలు సిద్ధమవుతున్నాయి. వాటి అనుమతులకు నిర్వాహకులు ఇబ్బంది పడకుండా సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుని ఎలాంటి ఫీజు చెల్లించకుండా నిరభ్యరంత పత్రం పొందే ఏర్పాటు చేసింది. చాలా సులభంగా అనుమతులు వస్తున్నాయంటూ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా, చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. వాడవాడలా మండపాలు వేసి లంబోదరుడి ప్రతిమలు ఏర్పాటు చేసి వైభవంగా నవరాత్రులు నిర్వహిస్తారు. అయితే మండపాలు వేసే క్రమంలో పోలీసుల అనుమతి కోసం కమిటీ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. పోలీసులు, ఇతర అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతూ ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా కూటమి సర్కార్ మండపాల అనుమతి కోసం గణేష్ ఉత్సవ్ వెబ్సైట్ ని అందుబాటులోకి తెచ్చింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గణేష్ ఉత్సవ్ .net వెబ్సైట్లో దరఖాస్తు చేయగానే ఓటీపీ వస్తుంది. దరఖాస్తుదారుడి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామాతో పాటు విగ్రహం ఏర్పాటు చేస్తున్న స్థలం, మండపం ఎత్తు, పోలీస్ స్టేషన్ పరిధి పేరు, కమిటీ సభ్యుల పేర్లు, నిమజ్జనం వివరాలను నమోదు చేయాలి. మండపం ఏర్పాటు చేసే స్థలానికి పోలీసులు వచ్చి పరిశీలించి నిరభ్యంతర పత్రం మంజూరు చేస్తారు. మండపాలకు అనుమతి తీసుకునేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ కి ఫిజికల్ గా వచ్చి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి గణేష్ ఉత్సవ్ .net సైట్ కి వెళ్లారంటే, వెబ్సైట్ కి వెళ్లారంటే ఫస్ట్ వాళ్ళకి మొబైల్ ఎంట్రీ చేసిన వెంటనే వాళ్ళకి ఓటీపీ నంబర్ వస్తాయి. వాళ్ళు ఓటీపీ నంబర్ ని ఇచ్చిన వెంటనే దాని అడుగుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ సబ్మిట్ కొట్టారంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది SHO లాగిన్ కి వస్తాయి. ఆ పర్టికులర్ ప్లేస్ కి పోలీస్ తరపు నుంచి వెళ్లి వెరిఫై చేస్తూ సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుందంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని మేము ఇస్తాం. ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఒకసారి మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి. మన పండగ అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా కండక్ట్ చేసుకోవాలి కాబట్టి మన పోలీస్ తరపు నుంచి డీజే సిస్టమ్ ని మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు డీజే యూజ్ చేసినా, సౌండ్ సిస్టమ్ యూజ్ చేసినా కన్సర్న్ డెసిబల్స్ 50 to 70 డెసిబల్స్ కి ఎక్కువ ఉన్న ప్లేస్లు అన్ని కూడా మనం టౌన్ న్యూసెన్స్ యాక్ట్ గానీ కన్సర్న్డ్ సెక్షన్స్ తో పాటు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడతామని కూడా అడ్వాన్స్ గా మనం చెప్తున్నాం. ఆన్లైన్ విధానంలో అనుమతులు ఇవ్వడంపై ఉత్సవ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ పర్మిషన్ తిరగాలంటే ఒకప్పుడు మాకు స్టేషన్కి వెళ్ళి, ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి కొద్ది మీటింగ్లకి అన్నిటికి వెళ్ళేవాళ్ళం. ఈసారి ఏంటంటే మాకు ఆన్లైన్ వల్ల ఉండటం వల్ల చాలా సులభంగా అయిపోతుంది పని. మన ఆన్లైన్ లో బుక్ చేసాము, మాకు మీటింగ్ పిలిచిన జయగ్రహంలో పెట్టారు. మీటింగ్ హాజరయ్యాము. హాజరైన తర్వాత మాకు కొన్ని రూల్స్ చెప్పారు. పోలీసు వాళ్ళు చెప్పిన రూల్స్ మొత్తం పాటిస్తున్నాము. అంతకుముందు అందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది, వెయిటింగ్ లో ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్ వల్ల ఈజీగా అయిపోయింది. మాకు చాలా టైం వేస్ట్ గా ఒక పూట అంతా అక్కడే కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడైతే మాకు 10 నిమిషాలు, ఒక పావు గంటలు అయిపోతుంది. ఇప్పుడైతే మాకు బాగా అనుకూలంగా ఉంది. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేదు. అందరూ మాకు సహకరిస్తారు, మేము వాళ్ళు సహకరిస్తాం. ఏ ఆటంకాలు లేకుండా అందరం విజయంగా చేస్తాం. పర్మిషన్లకి, పోలీస్ స్టేషన్లకి అటు ఇటు వెళ్లాల్సిన పని లేకుండా ఆన్లైన్ లో చేసిన కాడి నుంచి ఆన్లైన్ లోనే అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. బాగుంది. పోలీసు వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి బాగా చెప్పారు. గొడవలు చేసుకోకుండా జాగ్రత్త చేసుకోవాలి. కోనసీమ జిల్లా అంబాజీపేట రావులపాలెం అరటి మార్కెట్లో సందడి నెలకొంది. వినాయక చవితి సమీపిస్తున్న వేళ మార్కెట్కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు అరటి గెలలు తెచ్చారు. కొనుగోలుదారులతో మార్కెట్ కలకల్లాడుతోంది.
అంబాజీపేటలో కర్పూర రకం అరటిగేళ్లకు అధిక ధర పలికింది. గెల ఒక్కొక్కటి 400 నుంచి 500 రూపాయల ధర పలికింది. చక్కెరకేలి, అమృతపాణి, పచ్చ అరటి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు తెలిపారు. వినాయక చవితి కావడం వల్ల మార్కెట్లో ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 4,71,386 క్యూసెక్ల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 5,05,150 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డుపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 21,775 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 18 అడుగులు ఎత్తి 4,18,060 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 881.50 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 196.11 టీఎంసీలుగా ఉంది. విజయవాడలో అనధికారికంగా మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో జిమ్కు వెళ్తున్న యువత తక్కువ సమయంలో కండలు పెంచడానికి ఈ ఇంజెక్షన్లను స్టెరాయిడ్గా వాడుతున్నారు. వైద్య రంగంలో అత్యవసర సమయాల్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఈ ఇంజెక్షన్ను వాడతారు. మందుల దుకాణంలో పనిచేసే నగరానికి చెందిన జి వేణుగోపాల్, కె ఫణీంద్ర జిమ్కు వెళ్తున్న యువతను టార్గెట్ చేసుకుని వారికి అనధికారికంగా రెట్టింపు ధరకు మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారు. వీరిపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో మొగల్రాజపురంలోని మెట్రో వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ఫిలిబీత్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఫిలిబీత్లోని హరిద్వార్ జాతీయ రహదారిపై కారు, టెంపో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. 9 మంది ప్రయాణికులతో జహానాబాద్ నుంచి అమరియా వెళ్తున్న టెంపోను అతివేగంగా వస్తున్న కారు ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో టెంపో బోల్తా పడి పక్కన ఉన్న గుంతలో పడినట్లు తెలిపారు. ప్రమాదంలో టెంపో డ్రైవర్ సహా మరో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5 గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఓ మహిళ చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి అందులోని వారు పరారైనట్లు తెలిపారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో అమెరికా, పాకిస్తాన్ బంధం బలపడుతుండటంపై విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2001 దాడులకు పాల్పడిన లాడెన్ పాక్లోనే ఆశ్రయం పొందారన్న విషయాన్ని అమెరికా మర్చిపోయినట్లుందన్నారు. అమెరికా, పాక్ మధ్య గట్టి సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని, దాన్ని మరుగున పరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. భారత్తో సమస్య ఉంటే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ట్రంప్ సుంకాల బెదిరింపులను జయశంకర్ తిప్పికొట్టారు. ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా, పాకిస్తాన్ బంధం, అమెరికా ప్రతీకార సుంకాలు, అగ్రరాజ్యం జోక్యంతోనే భారత్, పాక్ ఉద్రిక్తతలు సమసిపోయాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో సహజంగానే పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఫోన్ చేస్తూ ఉంటారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అమెరికాతో పాటు పలు దేశాధినేతలు ఫోన్లు చేశారని ఆయన చెప్పారు. అందులో ఎలాంటి రహస్యం లేదన్నారు. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో తాను కూడా ఆ దేశ విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ తెలిపారు. భారత సైన్యం పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టడంతోనే ఆ దేశం కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. ఇందులో ఎక్కడా అమెరికా జోక్యం లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల కాలంలో అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్న విషయాన్ని వ్యాఖ్యాత ప్రశ్నించగా జైశంకర్ తనదైన శైలిలో స్పందించారు. 2001 నాటి దాడులకు పాల్పడిన లాడెన్ను పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందారన్న విషయాన్ని అమెరికా మర్చిపోయినట్లుందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని, దాన్ని మరుగున పరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని జైశంకర్ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులను జైశంకర్ తిప్పికొట్టారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. భారత్తో సమస్య ఉంటే తమ చమురును, శుద్ధి చేసిన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దన్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, తమకంటూ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. వాటిని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని జైశంకర్ చెప్పారు.
I think recent experience has taught us that don't be excessively dependent on a single supply chain or a single country source. Recent experience has also taught us don't be dependent on a single market. So it isn't just from the sourcing to the production, it is also from the production to the market. Now, that doesn't mean you switch off from somewhere, it means you diversify. ట్రంప్ విదేశాంగ విధానంపైన జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో ట్రంప్ డీల్ చేస్తున్న విధానం అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఉందన్నారు. వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్లను అంటగట్టడం కొత్తగా అనిపిస్తోందని తెలిపారు. వినాయక చవితికి విడుదలవుతున్న సుందరకాండ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని సినీ నటుడు నారా రోహిత్ ఆకాంక్షించారు. విజయవాడలో చిత్ర బృందంతో కలిసి ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్య వయసులో పెళ్లి కష్టాలపై హాస్యభరితంగా చిత్రాన్ని తీర్చిదిద్దామన్నారు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ ఒక చిత్రం. ట్రైలర్కి కానీ టీజర్కి కానీ సాంగ్స్కి కానీ వస్తున్న రెస్పాన్స్కి చాలా హ్యాపీ. ఐ కెన్ గ్యారంటీ ఏంటంటే ఒక 2 hours ఆఫ్ ఒక హ్యాపీ ఫిల్మ్. పెద్ద స్ట్రెస్లు ఏం పెట్టుకోకుండా చూడదగ్గ, ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక ఫిల్మ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ వెంకటేష్, తన ఫస్ట్ ఫిల్మ్ బట్ చాలా బాగా తీశారు. అండ్ తన రైటింగ్ బాగుంటుంది, మాటలు బాగా రాశారు. అండ్ వండర్ఫుల్ క్యాస్ట్, శ్రీదేవి గారు, వీర్తి, నరేష్ గారు, సత్య, అభినవ్. సో అందరూ మీ అందరికీ బాగా పరిచయం ఉన్న యాక్టర్స్. సో మీరందరూ 27th మీ ఇంట్లో పూజలు చేసుకొని డెఫినెట్గా సినిమా వెళ్ళి చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఒక ఫిలిం అండ్ రామ్ కామెడీ, చాలా ఒక బ్రీజీగా ఉంటుంది అండ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం. తప్పకుండా ఆడియన్స్కి థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, టెన్షన్ లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు. సో మీరందరూ వెళ్ళి థియేటర్లో చూడాలి.